హాయ్, నేను మీ వేణు. గూగుల్ తర్వాత అత్యధికంగా మిమ్మల్ని గమనిస్తున్న మీ మొబైల్ ఎన్నో అప్లికేషన్లలో ఫేస్బుక్ కూడా ఒకటి. అయితే ఇది మిమ్మల్ని ఎలాంటి విషయాలు గమనిస్తుందంటే, మీ ఆన్లైన్ బిహేవియర్ ఏంటి, మీరు ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, ఏం డౌన్లోడ్ చేస్తున్నారు, ఏం బుక్ చేసుకుంటున్నారు, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, మీ ఐడీలు ఏంటి, మీ పాస్వర్డ్లు ఏంటి. సో మీ పక్కింటోళ్ళకి మీ పైన నిఘా ఎందుకు? సో దాన్ని బ్రేక్ చేయాలి. ఎలా? గూగుల్లో మీరు వెతికేటి, చూసేటి ఎలాంటి లింకులు వాడుతున్నారు, డైలీ ఎన్ని లింకులు క్లిక్ చేస్తున్నారు, మీరు ఎలాంటి వెబ్సైట్లు వాడుతున్నారు, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ ట్యాబ్లో ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి, ఈ పక్కింటి ఫేస్బుక్ ఏంటి అవసరం అండి? అది ఎందుకు గమనించాలి మిమ్మల్ని కానీ, నిన్ను కానీ, నన్ను కానీ? సో దాన్ని మనం ఫేస్బుక్లో వెళ్ళి ఆ యాక్టివిటీని ఆఫ్ చేయాలి, డిజేబుల్ చేయాలి. ఎలా చూపిస్తాను. మొదటగా ఫేస్బుక్ అప్లికేషన్ ఎంచుకోండి. తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. సో అక్కడ మీ ప్రొఫైల్ పిక్ రైట్ సైడ్ ఉంది కదా, మీ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. నేరుగా మనం సెట్టింగ్లోకి వెళ్ళిపోతాము. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలా మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. దీని తర్వాత ఇందులో ఇక్కడ ఐకాన్ కింద ప్రొఫైల్ పక్కన ఈ స్టార్ గుర్తుంది కదా, సెట్టింగ్ సంబంధించి ఫేస్బుక్ సెట్టింగ్లోకి వెళ్తే కనుక లోన ఈ ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుండి సెట్టింగ్ అండ్ ప్రైవసీలోకి వస్తాము. సెట్టింగ్ క్లిక్ చేయగానే మీకు అందులో సెట్టింగ్ ప్రైవసీ సెలెక్ట్ చేసుకుంటారు. దాన్ని ఎంచుకున్న తర్వాత అక్కడ మెటా అకౌంట్స్ సెంటర్ ఉంటుంది, దీంట్లోకి వస్తారు. మీకు ఇలా కనబడాలి యూజర్ ఇంటర్ఫేస్, మెటా అకౌంట్స్ సెంటర్ అని కనబడుతూ, దీని కింద ఇలా మీ ప్రొఫైలు, ఆ తర్వాత అకౌంట్ సెట్టింగ్. ఇక్కడ అకౌంట్ సెట్టింగ్లో యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్మిషన్స్ కనబడుతుంది, దీన్ని క్లిక్ చేయాలి. అకౌంట్ సెట్టింగ్లో యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్మిషన్స్ క్లిక్ చేశాక పైన హెడ్డింగ్లో యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్మిషన్స్లోకి వచ్చాక ఇలా హెడ్డింగ్ పైన కనబడ్డ తర్వాత మనము దీంట్లో యువర్ యాక్టివిటీ ఆఫ్ మెటా టెక్నాలజీస్ ఈ ఆప్షన్లోకి రావాలి. ఓకే, దీని తర్వాత ఇక్కడ నుంచి అది క్లిక్ చేస్తే యువర్ యాక్టివిటీ ఆఫ్ మెటా టెక్నాలజీస్ ఇది ఇలా కనబడుతుంది. మీకు చూడడానికి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నేను డార్క్ థీమ్ యాక్టివేట్ చేశాను కాబట్టి కళ్ళకు నలుపు చాలా మంచిదని ఇలా పెట్టాను. తర్వాత నేను మన యాక్టివిటీస్ ఇక్కడ కనబడతాయి, అవన్నీ డీయాక్టివేట్ చేశాను. లెక్క ప్రకారం ఇక్కడ మనం ఏమేమి చూస్తున్నాం, గూగుల్లో ఏమేమి వెతికామనేది ఫేస్బుక్లో అన్నీ కనబడుతుంటాయి. అది ఇక్కడ లిస్ట్ వస్తుంది. నేను డీయాక్టివేట్ చేశాను కాబట్టి అది మీకు కనబడట్లేదు. చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడి వరకు సరిగ్గా వచ్చినట్టు లెక్క. యువర్ యాక్టివిటీ ఆఫ్ మెటా టెక్నాలజీస్ కనబడితే దాని కిందికి వెళ్ళిపోవాలి. స్క్రోల్ చేస్తూ కిందికి వెళ్ళిపోతే మేనేజ్ ఫ్యూచర్ యాక్టివిటీ, ఇక్కడ దీన్ని క్లిక్ చేయాలి. మేనేజ్ ఫ్యూచర్ యాక్టివిటీ. మేనేజ్ ఫ్యూచర్ యాక్టివిటీలో మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనబడుతుంది. కనెక్ట్ ఫ్యూచర్ యాక్టివిటీ గ్రీన్ కలర్లో దిస్ ఈజ్ యువర్ కరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రైట్ సైడ్ బ్లూ క్లిక్ ఉంటుంది, టిక్ పెట్టింది కాక కింద టిక్ పెట్టాలి. డిస్కనెక్ట్ ఫ్యూచర్ యాక్టివిటీ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇలా కనబడుతుంది. మేనేజ్ ఫ్యూచర్ యాక్టివిటీలో కనెక్ట్ ఫ్యూచర్ యాక్టివిటీ దగ్గర టిక్ తీసేసి ఇక్కడ డిస్కనెక్ట్ ఫ్యూచర్ యాక్టివిటీ దగ్గర టిక్ పెడతాము. అప్పుడు ఇలా ఇది సెలెక్ట్ అయిపోతుంది. దీన్ని ఫైనల్ చేయాలి. ఈ పేజ్లో వాట్ యువర్ షుడ్ నౌ అని వస్తుంది, ఇలా కనబడాలి. ఈ పేజ్ని స్క్రోల్ చేస్తూ కిందికి వెళ్ళిపోతే డిస్కనెక్ట్ ఫ్యూచర్ యాక్టివిటీ, క్యాన్సల్ రెండు కనబడతాయి. డిస్కనెక్ట్ చేస్తావా, మానుకుంటావా, క్యాన్సిల్ చేస్తావా? ఎస్, నాకు అవసరం లేదు, డిస్కనెక్ట్ చేస్తాను. అప్పుడు ఈ బ్లూ కలర్లో
వైట్ టిక్ ఉంది కదా, వైట్ లెటర్స్, బ్లూ పైన వైట్ లెటర్స్, దీన్ని క్లిక్ చేయాలి. డిస్కనెక్ట్ ఫ్యూచర్ యాక్టివిటీని ఎన్నుకోవాలి. ఫైనల్ అయిపోయాక పేజ్ ఇలా కనబడుతుంది. మేనేజ్ ఫ్యూచర్ యాక్టివిటీ పేజ్లో ఎప్పటివరకు అయితే కనెక్ట్ ఫ్యూచర్ యాక్టివిటీ కింద గ్రీన్ లెటర్స్ ఉంటుంది, మాయమేమి కిందికి వచ్చేస్తుంది. డిస్కనెక్ట్ ఫ్యూచర్ యాక్టివిటీ బాక్స్లో దిస్ ఈజ్ యువర్ కరెంట్ ఎక్స్పీరియన్స్ అని వస్తుంది, అంటే సెలెక్ట్ అయిపోయింది, ఫైనల్ అయిపోయింది. ఓకే, తర్వాత ఫైనల్ పేజ్ డిస్కనెక్ట్ ఫ్యూచర్ యాక్టివిటీ దిస్ ఈజ్ యువర్ కరెంట్ ఎక్స్పీరియన్స్ అని ఇది కనబడిందంటే మీకు ఇది ఫైనల్ అన్నట్టు లెక్క. సో డియర్ ఫ్రెండ్స్, మీరు ఇలా చెక్ చేసుకొని సెట్ చేసుకొని మీరు సేఫ్గా ఉండండి. మీ వ్యక్తిగత విషయాలు బయటకు పొక్కకూడదు, బయటకు లీకేజ్ కాకూడదు. ఓకే, ఈ పేజ్ ఇలా ఉంటుంది కనుక మీ ఫేస్బుక్ ఉన్నోళ్ళు అందరూ సెట్ చేసుకోండి. నేను వాడను, అప్పుడప్పుడు వాడతాను, నా ఫోన్లో ఇంకా యాక్టివేట్ కాలేదు అంటే కుదరదు. మీ ఫోన్లో ఫేస్బుక్ ఉందా లేదా, ఉంటే ఈ ఆప్షన్ని డిస్కనెక్ట్ చేసుకోండి. ఈ మాటలు నచ్చితే 10 మందికి ఉపయోగపడితే, మీకు నచ్చితే ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్ టు మై ఛానల్.